అక్కడ ఎవరు తప్పు చేశారు? తప్పులేదు, అక్కడ తప్పు జరగలేదా? మీరు జరిగిన వాస్తవం చెప్పండి. నేనేం తప్పు చేశానా? వాళ్ళకి ఎవరు తప్పు చేశారు? ఇప్పుడు పోలీస్ వెహికల్స్ పాల్గొట్టింది ఎవరు? నా వెహికల్స్ పాల్గొట్టింది ఎవరు? అన్ని వీడియోలు ఉన్నాయి. మిమ్మల్నే కొట్టారు కదా. మేము అందరినీ పోలీసులు అందరూ ఏ వాళ్ళు దెబ్బలు తిరిగిన పోలీసులు ఎక్కడ వాళ్ళు పంపించేశారా? ఎక్కడ మా ఇన్స్పెక్టర్ ఎక్కడ? నాతో పాటు కార్లో వచ్చేసింది ఎక్కడ? సిచ్యువేషన్ బాగా చేస్తున్నారా? ఏమి లేదండి. ఇక్కడ నేను ఆ విలేజ్ లో 3 గంటల సేపు కూర్చున్నాను. నేను మా కార్యకర్తను అతను కొట్టారు, అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి పరామర్శించేసి వస్తాను అని చెప్పాను కదా మీకు. నేను ఏమని చెప్పాను? నేను అక్కడ క్యాన్వాస్ కూడా పోలేదు కదా. నేను ఓటు అడగదని కూడా పోవచ్చా లేదా? వాళ్ళు కాదండి, గంగాధర్ ఎవరు? నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలా. గంగాధర్ ఇంటికి నేను పోకూడదా? గంగాధర్ ఇంటికి వెళ్ళకూడదా? నేను బీజేపీ కార్యకర్త కాదా? కంప్లైంట్ చేసి 7 గంటలు అవుతుంది, మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కేసు రిజిస్టర్ చేసేది కొడితే ఎస్ఐ సాక్షి ఎస్ఐ తీసుకుంటాం సార్. కేసు రిజిస్టర్ చేశారు, యాక్షన్ తీసుకుంటాం. ఏంటి యాక్షన్ తీసుకునేది? అక్కడే ఉండి నేను యాక్షన్ తీసుకోలేదు. మా మీద యాక్షన్ తీసుకుంటున్నాను. అతను ఎందుకు తీసుకురాలని అడుగుతున్నారు సార్. ఒక్క నిమిషం మాట్లాడేది లేవు. ఇక్కడ మాట్లాడుతున్నావు. 3 గంటల సేపు నేను కూర్చున్నా. నేను మా వాళ్ళని ఎంత కంట్రోల్ చేసినా ఎస్ఐకి చెప్పా, ఒక్కరు కూడా ఇక్కడి నుంచి చదవరు. మేము వచ్చింది మీ లా అండ్ ఆర్డర్ చెడగొట్టడానికి కాదు. ఆ అబ్బాయి ఇంట్లోకి పోయి పరామర్శించుకుంటే నా కార్యకర్తలు కొడితే దిక్కే ఊరు అనేది వస్తుందా లేదా? నేను చేసిన తప్పు చేశానా? మీరు కదా బందోబస్తు పెట్టుకోవాలా, వాళ్ళకి కంట్రోల్ పెట్టాలా? కంట్రోల్ పెట్టకుండా అక్కడిని అరెస్ట్ చేసిందాలా? ఏమీ లేదు. మేము డైరెక్ట్ గా పోయి మాట్లాడింటే ఏమీ లేదు. వాళ్ళకు మాకు 10 మీటర్లు 3 గంటల సేపు మీ పోలీసులు ఆపిన దాని వల్ల ఇదంతా వచ్చింది. మీరు నన్ను ఉదాహరణ వేసుకొని మీరు 5 మంది పోలీసులు మీరు దించారు ఇదంతా, అవునా కదా? అంటే మీకు కావాలని కాదు, పర్పస్ఫుల్ కాదు. నన్ను ఎత్తేటప్పుడు చింపారు. కాకపోతే అప్పుడు కదా వాళ్ళు రెచ్చిపోయింది. మా వాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా రెచ్చిపోయారా? ఒక్కరన్నా? మేము ఎంత సమన్వయంతో ఉన్నాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అంటే నీ ముందర జరిగితే నువ్వు వెరిఫై చేస్తావా? వస్తుంది కదా సార్. అంటే చూడండి, మీడియా వాళ్ళందరూ కూడా ఆయన వెరిఫై, ఆయన వాళ్ళ వెహికల్ కొట్టారు. ఎవడెవడని మీరు అందరూ చెప్తున్నారు, పేరుతో చూస్తారు వాళ్ళని. అరే మీ ఎస్ఐలు లేడీ కానిస్టేబుల్ ఇచ్చేసారు అక్కడ. వాళ్ళందరూ తెలుసు కదా ఎవరనేది. అంత సభలు కావాల్సిన అవసరం ఎందుకు? ప్రాబ్లం కాదు. ఒక 10 మంది 3 గంటల సేపు అనకాపల్లి నుంచి 3 గంటల సేపు 10 మంది తెలుసుకోలేరండి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ 4 గంటలకు నేను వచ్చినాను. నేను పోతున్నాను మీకు చెప్పానా? ఎస్పీ గారికి చెప్పానా? బిఐసి గారికి చెప్పానా లేదా? మీకే ఫోన్ చేసి చెప్పాను కదా. ఎందుకు మీరు ఫోర్స్ చేసుకోలేదు? 10 మంది పంపించుకోలేదు. ఏంది డ్యూటీలో అంటే? ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఏదైనా ఒక జరిగింది అనుకోండి, రానండి మీరు రాలేదు. ఎక్కడ ఇప్పటికి రాలేదు. ఇప్పటికి రాలేదు. ఎప్పుడు వచ్చారు? అక్కడికి రాలేదు. అంటే ఇక్కడ అనకాపల్లిలో పోలీస్ అంటే 3 గంటల సేపు 4 గంటల సేపు అయినా కూడా పక్క పోలీస్ స్టేషన్ లో నుంచి కూడా 3 గంటలు పడుతుందండి. స్పెషల్ ఫోర్స్ లేదు అక్కడ అనకాపల్లిలో. మీ దగ్గర ఎప్పుడు కూడా స్పెషల్ ఫోర్స్ ఎంతమంది ఉంటారు? 2000 మంది ఉంటారు. 2000 మంది ఉంటారు మీ దగ్గర. ఎస్పీ వాళ్ళు కానీ మా వెహికల్ లో అంతమంది దౌర్జన్యం చేసేటప్పుడు డిప్యూటీ సీఎం వచ్చి ఆ ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నాడా లేదు సార్? అదే ఇది వాస్తవం కదా. డిప్యూటీ సీఎం కార్ లో కూర్చొని బాబు వచ్చి ఎదురుగా వచ్చి ఆ బెంచ్ వేసుకొని కూర్చొని డిప్యూటీ సీఎం కొట్టమని చెప్పలేదు. మీరు పోయి దండం పెట్టి
డిఎస్పీ గారు అంటే దండం పెట్టడం అంటే మీరు తీశారు, డిప్యూటీ సీఎం మీరు తీశారు. ఓకే, మీరు ఏం చేసినా మీరు తీశారు కదా. డిప్యూటీ సీఎం మాకు అడ్డం కంప్లైంట్ ఏమో తీసుకుంటారో లేదా రండి. సార్ ఈ రోజు మాత్రం ఒకటి సార్, ఆ గ్రామంలో మా కార్యకర్తలు అందరినీ కొట్టారు. మేము ఒక 20 మంది కార్యకర్తల్ని అందరినీ కొట్టారు. రెండోది మీ జీబులో ఎవరు మీ డ్రైవర్ కి దెబ్బలు తగ్గినాయి. మేము పక్కన కూర్చోండి మాకు ఎవరికి అడగండి బాబా. అడిగేది ఒకటే, డిప్యూటీ సీఎం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు కదా. ఆయన ప్రోత్సాహం జరిగింది, ఆయన సమక్షంలో వచ్చింది కాబట్టి ల్యాండ్ ప్రాబ్లం వస్తుందని యాక్ట్ చేశాను. ఏమిలే కాదు, మీరు సక్సెస్ఫుల్ చెప్పకుండా మీకు వెళ్ళాలా? సక్సెస్ఫుల్ మీరు చెప్పండి. మీకు చెప్పకుండా వెళ్ళాలా? నేను సడన్ గా వెళ్ళిపోతప్పటికి ఎస్ఐ సిఏ ఫాలో వచ్చారు. నేనేమన్నా నేను ఒక్కడే ఒక్కనే ఉండండి. నేను ఒక్కడే గంగాధర్ తీసుకున్న దగ్గర పోయి వాళ్ళ ఇంటికాడికి పోయి వస్తానని చెప్పాను కదా. చెప్పాను కదా, సీఎం అడగండి. సార్ సీఏ గారు ఏం చెప్పారు సార్? సార్ వస్తే ప్రాబ్లం వస్తుంది సార్, కనీసం కోఆపరేట్ చేయండి సార్. అంటే కూర్చున్నది కోఆపరేట్ చేసే కదా, గుడి ముందు కూర్చున్నాం సార్. కోఆపరేట్ చేసి గుడి ముందు కూర్చున్నాం. మేము వచ్చాము దూరేమా లోపలికి వెళ్ళామా? చేసి 2 గంటలు కూర్చున్నాం సార్. సార్ మేము కూర్చున్న తర్వాత మీరు అనకాపల్లి నుంచి బయలుదేరారు. మేము కూర్చున్న తర్వాత మీరు బయలుదేరారు. మీరు వచ్చేదాకా మమ్మల్ని ఎవరు తాకరా. మీరు వచ్చిన తర్వాత అంటే టైం నేను చెప్తున్నా 1.5 hour టైం. మేము పోయి చూసుకొని వచ్చిన కూడా ఏ ఇష్యూ లేదు మీ వల్ల. నేను చెప్పేది ఎందుకంటే మీరు ఇంటెన్షన్ చేసినప్పుడు చెప్పట్లా, మీ చేత కాని తనం వల్ల ఇది జరిగింది. మీకు చేయవలసిందంటే మాకు నేర్పిన లా ప్రకారంగా సిచ్యువేషన్ రెస్పిరేట్ అవ్వకుండా ఉండడం. ఇప్పుడు నేను ఆ విలేజ్ కి రేపు కూడా ఇట్లా చెప్తే నేను ప్రశాంతం పోవడం లేదా? ఇప్పుడు ఈ రోజు అదే కదా గొడవైంది కాబట్టి అయిపోయింది కదా సార్. ప్రచారం మళ్ళీ రేపు వాళ్ళు కొడితే కంప్లైంట్ తీసుకోండి. మీకు తెలిసింది అది అయిపోయిందమ్మా. మీరు ఆ పరిస్థితి తెచ్చింది కారణం కూడా మీరే కదా. మీరు లేడీ బ్యాట్స్ కూడా కొట్టారు కదా. ముందు వెహికల్ మా వెహికల్ కొన్ని అడ్డగా ఉన్నాయని నాకు తెలియదు. త్వరలో మాకు ఎప్పుడంటే ఎలా లిఫ్ట్ చేసినప్పుడు ఆ వే పెట్టుకుంటే ఇంకా ఆగదు. ఆ విధంగా ఉంటే అలా అయింది. బ్రేక్ పడింది. వాళ్ళు రెచ్చగొట్టే అయినా కూడా మేము ఎక్కడ కూడా మాట మాట్లాడుతుంది. మనకు వచ్చిన పర్పస్ వేరు. మనం ఆ అబ్బాయి కార్యకర్తకు న్యాయం చేయకుండా పోతే రేపు వేరే కార్యకర్త కూడా ముందుకు కూడా ఇంటెన్షన్ నేను సార్ అప్పటికి సార్ నొప్పించి ఇప్పుడు వాళ్ళు టేక్ ఇట్ అడ్వాంటేజ్ తీసుకుని రేపు నేను అగ్నేజ్ లేకపోలేను కదా. అక్కడ క్యాన్వాస్ ఉంది సార్ అదే ఎలాగంటా సార్ మరి అక్కడికి వెళ్ళగొద్దు నేను చెప్పేదానికి 3 గంటల ఎస్పీ గారు ఏం లేదు. మీరు గుడి మొత్తం చెప్పినట్టు ఇక్కడ నడుచుకున్నారు. నా ఫోన్ అక్కడ 2 రోజుల నుంచి ఫుల్గా మీరు ఆ అబ్బాయి కూడా సార్ తెచ్చావా? ఒక గ్రౌండ్ క్లీనింగ్ గా ఉన్నారు సార్. అర్జెంట్ గా లాస్ట్ ఈ ఎస్ఐ గారు చెప్పిన అంటే ఒక కంప్లైంట్ ఇవ్వలేదు కదా. మళ్ళీ సార్ కంప్లైంట్ ఇవ్వడం మీకు కంప్లైంట్ ఇవ్వడం కూడా తీసుకోవా? లీగల్ కన్సల్ట్ చేసి ఎలా తీసుకోవాలి ఎప్పుడు 4 ఎలక్షన్ అయిపోయినా జరిగింది మొత్తం రాయమా. ఇక నేనైతే మీడియా చెప్పిన అంతే రాసి మనకి ఎక్స్ట్రా ఏముంటుంది. గూడి ముత్యాల నాయుడు 300 అంశాలు. దీంట్లో ఎస్పీ గారు నేను ఇక్కడ ఈ దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నా.
కంప్లైంట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా పోస్ట్ లేదు. ఇన్స్పెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు అంతే. ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే మీరు కాదు ఎస్పీ గారు, నేను మీకు చెప్పే ఒక నిమిషం. ఇంత ఇన్సిడెంట్ జరిగితే అంటే రేపు కూడా మీరు ఇప్పుడు రేపు నేను అక్కడికి ఇన్సిడెంట్ ఏ యాక్షన్ తీసుకున్నాను? కంప్లైంట్ ఇస్తాను. అంటే అంత లైవ్ లో మొత్తం కెమెరాలు అన్ని ఉన్నాయి, మొత్తం మీడియా ఉంది. అక్కడ మీడియా తీసుకున్నాను. మీ నోటీస్ రావాలి. ఎస్పీ గారు ఇప్పుడు మీ నోటీస్ ఏమొచ్చింది? మార్నింగ్ జరిగింది కదా, ఒకవేళ కనీసం పక్కన ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాలి. ఇప్పటికి పక్కన జరిగిన ఇన్సిడెంట్ కి దాడి చేశారని తెలియడంతో మీ ఇష్టం. మీరు సరిగా మేము ఓకే సార్ మేమేం చేయలేము, ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం మాకు రిజర్వేషన్ చూడాలి, నేనేం చేయలేదు. నేను సెంట్రల్ పోలీస్ తీసుకుని ఆ విలేజ్ లోకి పోవాల్సి వస్తుంది. మీరు చెప్పిన డిఎస్ పక్కన నేను వెళ్తున్నానని అయినా 3 గంటలు కూడా మీరు 10 మందిని పంపించలేకపోయారా? ఇదేంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు? కంప్లైంట్ చేసి అంటే వాళ్ళు పర్పస్ఫుల్ గా పోలేదా? అప్పుడు మీరు అక్కడి నుంచి కాకుండా మీరు అనకాపల్లి మీ దగ్గర ఎప్పుడు రిజర్వ్ ఉంటారు కదా. దాడి జరిగిన అనకాపల్లి రిజర్వ్ ఎంతమంది ఉన్నది నాకు తెలుసు, మా అన్ని డిపార్ట్మెంట్ గురించి నాకు ఎంతో తెలుసు. మీ దగ్గర ఎంతమంది రిజర్వ్ ఉంటారు అనేది ఒక 20 మందిని ఒక నాలుగైదు మీరు నలుగురు కాకపోయినా నేను చనిపోయిండాలి కదా. మీరు పరామర్శించి కూడా వచ్చే వాళ్ళు కాదు. మాట్లాడండి, అక్కడ ఏం జరిగింది చెప్పండి. మీరు ఇంతవరకు ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారా? డిఎస్పీ గారు చెప్పండి ఏం జరిగింది చెప్పండి. సిచ్యువేషన్ పెట్టి మిమ్మల్ని తీసుకొస్తామని చెప్పాను సార్. తర్వాత చెప్పాను నా ఫోన్ వచ్చే జరిగిన తర్వాత చెప్పావా ఇది జరిగింది? ఎప్పుడు చెప్పారు? అతనే డైరెక్ట్ గా క్యాండిడేట్ అక్కడ వాళ్ళందరినీ కొట్టి అక్కడ ఒక సిమెంట్ చైర్ వేసుకొని అందరూ ఎంతసేపు ఆల్మోస్ట్ 1 అవర్ చేరి నన్ను పోలీసులు అడ్డుకున్నారు. నాట్ కేసు రిజిస్టర్డ్, నాట్ ఓన్లీ కేసు. హలో సార్, అక్కడే దగ్గర కూర్చున్నాను. ఓకే సార్, సి ఈజ్ అ వెరీ సీనియర్ RSS అండ్ BJP కార్యకర్త. మార్నింగ్ 12 o'clock directly candidate went to his house. He is own his wife brother. He is own his wife brother. Since last 15 days he is canvassing that village only. He came from London for this election. He is working from home, computer science. He is a very good employee, very good salary, decent fellow. Directly candidate went and beaten like anything in front of police. Police CI has saved him. Police SI has saved him. No, on that day nobody was there. Now in the evening incident all videos are there. Police is not at all cooperating. That's why we are crying. Kindly transfer this DC. For me, BJP candidate, there is no safety, security. How can I do election? Still now I am in the police station. Police has not taken any action till now. Police was not Yeah, I am in the police station giving the complaint. No, today police vehicle has broken. Police has been beaten. Police has been beaten. So, police yes sir. It is a Telugu complaint, sir. Yeah. No. Immediately this DC has to go, sir. Otherwise, at least this SP, the entire police system has to change in this parliament. I will go tomorrow to Delhi. I will display everything. This is not the first time. Even till morning incident happened in front of SI. Till now they are not taken any action. They have not even taken custody of one person, and they are putting nominal cases. He told me yesterday this police is totally doing one side. You give a complaint. Police వారిపై Yes sir, I am going to hear. దాడి చేశారు.
అంటే ఈ ఊరి పిల్లోడిది బండి ఆపడం బండి క్లీన్ చేయడం చూస్తుంది ఆడే అంటే వాడి కోసం ఫస్ట్ కార్ అంటే మనకు 6-7 కార్లు కదా, ఫస్ట్ కార్ దాకా మా వాళ్ళు కాపాడు కోసం తీసుకొస్తే ఫస్ట్ కార్ రాళ్ళతో కేవలం టార్గెట్ దాడి చేశారు. దాడి చేసిన దెబ్బతని చూపించు రాళ్లతో కర్రతో చేస్తారా రేపు అన్ని ఊళ్ళో ప్రోగ్రామ్ చూస్తాము. నా కొడుకులారా ఎవరు వస్తారని గాయపడ్డారు. అలా చేస్తారు సార్ అన్నయ్య పోటీ చేస్తున్నాను. అతను మా ఇంట్లోకి వచ్చి కుట్టడానికి కంప్లైంట్ ఇచ్చాను. అందుకే RSS కార్యక్రమంలో వస్తే సార్ మా ఇంట్లో కాదు మా ఇంట్లో కుట్టలేనప్పుడు సార్ ఆగండి సార్. అయిపోయిన తర్వాత అతను ఏమన్నారంటే అన్ని గారు ఏమన్నారంటే మమ్మల్ని ఎవరు పంపించి పర్లేదు రవి గారి ఇంట్లో రవిని పంపిస్తారంటే ఇంటి వరకు వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అది మా తాత రాసి అక్కడ ఉంటున్నాను. ఇవాళ నాది ఆ ఇంటి మీద నా పేరు ఉందంటే ఎప్పుడు మాట్లాడదు ఆఫ్టర్ ఎలక్షన్ మాట్లాడుకోవాలా. ఇదే సార్ ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న పని ఉంటే బాంబుకి వస్తారండి వీళ్ళు బాంబుకి వస్తారని చెప్పింది పరిస్థితి సార్. ఉద్యోగం మానేది సార్ మీరు. ఎమ్మెల్యే క్యాండిడేట్ని నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను ఉంచేస్తారు అక్కడ ఉంచి సార్ వెళ్ళిపోయిన తర్వాత నాతో గొడవ పడడానికి అందరూ ఉన్నప్పుడు చేస్తే ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చారు. ఇద్దరేమో ఇచ్చింది సార్. వాళ్ళని ఏమనట్లేదు నన్ను తీసుకొస్తున్నారు. కూడా వచ్చారు సార్ ఇతను పారెక్కించారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఇక్కడే ఉన్నారు కదా అది ఎలా ఉన్నారని చూసుకున్న అవసరం మీకు లేదు అసలు. అంటే నేను ఒక గుంట మధ్య కనబడతాను మీ అందరూ. నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీకు ఒక గుంట మధ్య కనబడతాను మీకు. ఎంక్వైరీ చేసేది ప్రత్యక్షంగానే ఉన్నారు. కాల్ చేస్తున్నాడు మిస్ అయింది సార్. ఇప్పుడు కాల్ చేశాడు నాదని చెప్పారు. నీ పేరు నాకు మీరు కట్టారు కదండి. మా తాత నుంచి ఇక్కడ ఉంటున్నాను కదంటే వీళ్ళు నిజంగా ఏం చెప్పాలండి వీళ్ళు సార్. ఎలక్షన్ టైం ఎందుకు సార్ కాలేజీ పెట్టడం అది ఇంట్లో పంపించండి. మీ ఇంటికి మమ్మల్ని చెప్పాలి సార్. మీరు ఎందుకు సార్ చేస్తారు మీరు? అసలు ఉద్యోగం కథ అవుతుంది మీరు ఏమంతా ఏమంటారు బచ్చగండి నేను బచ్చగండా ఒక ఊరికి ఒక ఏదో కాగితం తీసుకుని ఇల్లు నాణ్యం చేస్తే సరిపోతుందా? అతను ఉన్నాడో లేదా ప్రస్తుతానికి ఆ ఇంట్లో సార్. తాత నుంచి మా ఇల్లు సార్. అది ఎలా వదిలేసుకున్నాను నేను ఇప్పుడు నష్టం ఇస్తాను సార్. మీరు వస్తారు చంపేశారు మమ్మల్ని అక్కడ చంపేసి నా పరిస్థితి అండి. గతంలో అల్లు భారమతి గారిని కూడా ఈ విధంగా చేశారని చెప్పి చెప్తారు సార్. మా ఊరు సార్ ఒక మాట సార్ అది పక్కన సార్. నేను వదిలేపోయిన తర్వాత నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని నాకు ఒక ఆల్రెడీ నాకు ఎస్పీలో కూడా ఉంది నా మీద ఎట్టిన మాట అవుతుందని. అందుకే మీరు ఎస్పీ నుంచి నాకు ఒక ఎమ్మెల్యే ఇస్తే ఏ విధంగా వచ్చేస్తున్నాను ఊళ్ళో నిజమా? మాడుగుల్లో ఎప్పుడు ఈ టైప్ లేదండి. కాదన్నా వాడనా ఇప్పుడు కాగితం నేను ఎందుకంటే సార్ ఇదో చూడండి అడ్వాంటేజ్ తీసుకొని ఇంకొక ఊళ్ళో చేరా డిఎస్పీ గారు ఏదో నువ్వు మాట్లాడు. నీ వర్షం చెప్పు. కాదు సార్ ఎట్లా చేస్తారు కొడుకుని చూస్తామని అనే మాట రావాలి నీ దగ్గర. నేను పోలీసు అనుకున్నారా ఏమనుకున్నారు మీరు? ఎట్లా చేస్తారు వాడు అనేది రావాలా నీకు దగ్గర. ఆ ఉడకాయలు లేకుండా ఉన్నాయి నీ దగ్గర. నాకైతే అర్థం కాల. ఏది మాట్లాడుతున్నారు మీరు? చెప్పలేకున్నారు మీరు. ఎక్కడ కూర్చోబెట్టారు మీరు? రాదని గ్యారెంటీ నువ్వు ఇస్తావా? అది కాదు సార్. నువ్వు రాదని నేను కోర్సు పెడతాను నువ్వు చెప్తావా? నేను రేపు ఆ గ్రామం పోవాలా లేదా? రేపు ఉదయం 6 గంటల కదా ఆ గ్రామం పోవాలా లేదా? మరి ఇది మళ్ళా వచ్చి మీరు అడ్డు వాళ్ళు ఉన్నారు ఏం చేయలేరు అంటారు కదా. ఇష్యూ జరిగింది మీరు చేసిన ఇష్యూ ఇది. అప్పుడే 12 గంటలప్పుడు నా రోగులు పటకొచ్చి ఒకరిని కొట్టేసి నింటే లోపల వేసి నింటే ఇష్యూ జరిగింది కదా. మీరు తమాషగా నన్ను చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారులే లేకపోతే పోలీస్ కంప్లైంట్ పోలీస్ ఫైన్ పెట్టమ్మా వీళ్ళ వల్ల నన్ను అడ్డుకోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. రేపు నేను లీగల్గా అన్ని కన్సల్ట్ చేసి నేను ఊరికే వదులుతున్నాను అనుకునేమో మీరు.
మేము తప్పు చేసామా? ఇదే డ్యూటీ. నేను 3 గంటల సేపు కూర్చున్నా ఫోర్స్ పంపించుకోవడా మళ్ళీ డ్యూటీ అంటావేంటి? ఎస్పీ సూటబల్ ఈ సూటబల్ ఎస్పీ అయ్యే ఒక ఐపీఎస్ ఉండేది ఇక్కడ ప్రమోట్ కాబట్టి మీరు అంతా ఆడుతున్నారు. ప్రమోట్ కాబట్టి ఆడుతున్నారు. డబ్బులు ఏది ఆడదు సంపాదిస్తారు, ఎవడన్నా సంపాదిస్తారు డబ్బులు. ఇట్లనా ఇంత కరప్షన్ బుద్ధి పడతారా? ఏమనుకుంటున్నారు? మేము ఎంత పెళ్లి చేసుకొని వచ్చినాం ఇది ఇంత దూరం. మళ్ళీ నాకు ఎందుకు ఫోర్స్ రాలేదు? ఎందుకు ఫోర్స్ రాలేదు? మీకు తెలుసు ఎంత తప్పు చేశారని, ఫోర్స్ తీసుకురాలేదని. నువ్వు రేపు నేను ఎట్లా కానీ వచ్చావంటే నువ్వు చెప్పలేకుండా నువ్వు వస్తావా? మార్నింగ్ వస్తావా? నువ్వు ఉంటావా? మా ఎస్పీని అడగాలంటావు అంతే కదా? నేను కంప్లైంట్ చేసుకోవాలి రేపు మీరు మళ్ళీ ఫోర్స్ పెడతావా? మార్నింగ్ అడుగు కనుక్కో. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఇవ్వాలా లేదా? వాళ్ళు ఎవరెవరో పేర్లు రాయమ్మా ఉన్నాయి కదా, కంప్లైంట్ కరెక్ట్ గా రాయండి. ఇప్పుడు నేను రేపు కాన్వాస్ పోతానంటే నువ్వు ఏం చెప్పలేకున్నావు? నువ్వు పోయి నాకు మళ్ళీ రాత్రి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర చెప్పిస్తావు. వద్దు సార్ ఆ విలేజ్ వదిలేసేయండి, మీకు అనవసరంగా ఎదురు టైం వేస్ట్ నాకు తెలియదా? మామూలుగా ఈ హాట్ జోన్ లాంగ్ జోన్ ఉంటాయి కదా, ఫార్మేటిక్ ఏరియాస్ విలేజ్ అలా ఆర్డర్ చేసుకోవాలి. అట్లా మనది సెంట్రల్ ఫోర్సెస్ కొన్ని పర్టికులర్ డ్యూటీలు వదలాలి సార్. ఇలా విలేజ్లు కానీ మాకు కండిషన్స్ ఉన్నాయి కరెక్ట్గా ఉన్నది చూపిస్తారు. జన్మలతో వచ్చేటప్పుడు ఆ కొన్ని డ్యూటీలు వాడాలని కండిషన్. నాకన్నా నేను ఇక్కడ ఉన్నాను అంటే కూడా ఇది కండిషన్ కాదా? ఇది ఊహించలేదు సార్. ఊహించలేదు అది జరిగినాకన్నా కూడా చెట్లు కూడా నువ్వు చెట్లు తీసుకొని ఒక నిమిషం నువ్వు వెహికల్లో కూర్చున్నావు కదా, వెహికల్ సెట్ ఉంది కదా, మరి సెట్ ఉంది ఎందుకు చెప్పాలి? సెట్లో ఇక్కడ చాలా సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మీరు వెంటబడే ఫోర్స్ ఎక్కడెక్కడ రావాలని చెప్పేసి నువ్వు సెట్లు చెప్పలేదు. నేను పక్కనే ఉన్నా కదా డీసీ గారు. బండి గౌరవం అట్లా వచ్చాను జనాలకు వచ్చినట్టు అదిగడు కూడా చెప్పండి ఎందుకంటే ఆయన కూడా చెప్తాం పెట్టాలేమని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీకు కూడా నేను మీకు కోఆపరేట్ చేయగలను. మీరు అన్నారు నేనేంటంటే ఒకసారి చెప్పారు మా గాలిగా కానీ ఏం జరిగింది తయారు చేసిన సమయం పెట్టేసుకోవాలి. మాట్లాడేది వేస్ట్. జరిగిన దానిపైన ఇప్పటి వరకు దిక్కు లేదు. మీరు ఎస్ఐ నాగేంద్ర రెడ్డి అక్కడ దేనికి అక్కడ వాళ్ళు సంపాదిస్తున్నారా? మళ్ళీ ఆడ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ రావకండి నేను చెప్తున్నారా? మనం వస్తున్నాను ఇదే ఇచ్చేస్తాను ఇన్ఫర్మేషన్. చాలా థ్యాంక్స్ డిఎస్పీ గారు.